యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో మీ అందరికీ శుభములు, దీవెనలు. ఈ అనుదిన సహవాసములలో భాగముగా 20వ దిన సహవాసము ఆదికాండము 19వ అధ్యాయము మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆదికాండం 19వ అధ్యాయము. ఈ అధ్యాయము దేవుని యొక్క కృపను, కనికరమును మనకు జ్ఞాపకం చేసే వాక్యముగా, అధ్యాయముగా మనం ఆలోచన చేయగలగాలి. కారణం, సొదొమ గొమొర్రాలను ప్రభువు నశింపచేయాలని, ఆ సొదొమ గొమొర్రాల యొక్క నాశనమును గురించి ఇద్దరు దూతలను ఆయన పంపిన సందర్భంలో జరుగుతున్న కొన్ని సన్నివేశాలు ఇక్కడ మనం చూస్తున్నాం. ఆయన కనికరం అనేది మూల అంశముగా ఈ అధ్యాయంలో కనబడుతూ ఉంది. ఆ వచనం వచ్చినప్పుడు మనం ఈ అంశాన్ని గురించి మరి కాస్త లోతుగా ఆలోచన చేద్దాం. ప్రారంభం నుంచి చూసుకుంటూ వస్తే ఈ అధ్యాయంలో ప్రాముఖ్యంగా 8 భాగాలు మనకు కనబడుతూ ఉన్నాయి. 8 ఆలోచనలు కనబడుతూ ఉన్నాయి. మొదటి 3 వచనాల భాగంలో ఆహ్వానము, ఆతిథ్యము. లోతు గారు తన దగ్గరకు వచ్చినటువంటి 2 దేవదూతలను ఆయన ఆహ్వానించి ఆతిథ్యం చేసినటువంటి సందర్భం. 18వ అధ్యాయంలో యెహోవా దేవుని యొక్క దర్శనాన్ని పొందుకున్న అబ్రహాము గారు 3 రూపాలను అక్కడ చూశారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి లోతు గారి దగ్గరికి 2 దేవదూతలు వచ్చారు. అబ్రహాము గారి యొక్క దర్శనము, ఆయన దగ్గరికి వచ్చినటువంటి ఆ 3 లోతు దగ్గరికి రాలేదు. వారు 3 వేరు, వీరిరువురు వేరు. 2 దేవదూతలు మాత్రమే లోతు దగ్గరకు వచ్చి, వీరు కేవలం ఆ పట్టణాలను నశింప చేయటానికి వచ్చిన వారుగా అక్కడ కనుపరుచుకున్నటువంటి ప్రస్తావన మనం గమనించగలుగుతాం. అయితే వారు కనబడిన వెంటనే లోతు వారిని చూచి సాష్టాంగ నమస్కారం చేసి వారికి ఆతిథ్యం ఇవ్వటానికి తన ఇంటిలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాడు. కానీ వారు మాత్రం ఆ రాత్రి అంతా నడివీధిలో వెళ్ళబుచ్చుతామని చెప్పారు. లోతు పిలిచిన వెంటనే ఆ ఇంటికి రావటం కానీ, లేదా ఆ ఇంటిలో ప్రవేశించడానికి ముందుగా లోతుతో ఏదైనా ఆత్మీయమైనటువంటి సహవాసాన్ని కలిగి ఉండటం కానీ వారు ప్రయత్నం చేయలేదు. అయినప్పటికీ లోతు వచ్చినటువంటి దూతలను బలవంతం చేసి తన ఇంటికి తీసుకుని వెళ్ళినట్లుగా మన ఈ వాక్యంలో గమనించగలుగుతాం. 3వ వచనంలో ప్రాముఖ్యంగా మాట, అతడు మిక్కిలి బలవంతము చేస్తున్నప్పుడు, అయ్యా వద్దు అంటే విడిచిపెట్టలేదు. కానీ వారికి ఆతిథ్యం చేయటం అనేది చాలా ప్రాముఖ్యంగా ఆయన నిర్వర్తించవలసిన బాధ్యతగా లోతుగారు గుర్తెరిగి వారిని తన ఇంటిలోనికి చేర్చుకొని చక్కటి భోజన పదార్థాలు సిద్ధం చేసి ఆతిథ్యం చేశారు. 2వ భాగము 4 నుండి 9 వచనాల భాగంలో మనం చూస్తే అక్కడ వారికి ఇచ్చినటువంటి ఆశ్రయము, ఆ దూతలకు లోతుగారు ఇచ్చినటువంటి ఆశ్రయము, ఆయన ఇచ్చినటువంటి ఆశ్రయము ఆ ఊరి వారికి తెలిసినప్పుడు వారందరూ కూడా అతని దగ్గరికి వచ్చి ఆ ఇంట్లో ఉన్న వారిని బయటకు తీసుకురమ్మని పిలుస్తూ ఉన్నారు. అక్కడ చేరినటువంటి మనుషులు మనం చూస్తుంటే ఆశ్చర్యకరమైన విషయం 4వ వచనంలోని 3వ లైన్లో కనిపిస్తుంది. బాలులను, వృద్ధులను, ప్రజలందరినూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి, అంటే వయసుతో కూడా సంబంధం లేకుండా, చిన్న పెద్ద తారతమ్యం అనేది లేకుండా వారందరూ కూడా పరదేశులకు హాని చేసేటువంటి ఉద్దేశం కలిగి ఉన్నటువంటి వారు. అది ఏ విధమైన హాని అనేది అలాగే ఉంచండి. వచ్చిన 2 మనుషులను ఆ పట్టణస్థులందరూ కూడా చుట్టుపక్కల వారందరూ వచ్చి వారికి కీడు తలపెడితే ఒక్కడే లోతుగారు వారిని ఎదుర్కొని ఆ దూతలకు ఏమాత్రం కూడా హాని కలగకుండా అడ్డం పట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ 2 దేవదూతలకు ప్రతిగా తన కుమార్తెలను అప్పగించడానికి కూడా ఆయన సిద్ధపడ్డాడు. కానీ వారికి హాని కలగకూడదని వారికి అటువంటి ఆశ్రయాన్ని కలగజేస్తూ ఉన్నారు. ఆ తదుపరి మనం గమనిస్తే 10 నుంచి 11 వచనాలలో లోతు గారు దేవదూతలకు ఆశ్రయం ఇచ్చాడు. కానీ ఇప్పటి వరకు ఇప్పుడు దేవదూతల ఆశ్రయంలోనికి లోతు గారు వెళ్ళాడు. ఈ ఆశ్రయం అనేది రివర్స్ అయింది.
ఇప్పటి వరకు లోతు గారు చేర్చుకున్నాడు వారిని. కానీ ఇప్పుడు ఈ 10-11 వచనాల్లో చూస్తే లోతుకు హాని చేయటానికి మొట్టమొదట వారి ఇంట్లోనే ఉన్నారు కనుక వారిని ఎప్పుడైనా పట్టుకోవచ్చు దేవదూతల్ని. బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు లోతు గారు గనుక ఈయనకు ముందు హాని చేసి ఆయనను అవమానపరిచి ఆయన గాయపరిచి ఆయన స్థానం ఏంటో ఆయనకు తెలియచేసేటట్లుగా ఆ ఊళ్ళో ఉన్న వారందరూ కూడా లోతు గారి మీద పడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, ఆయన పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ దూతలు వెనువెంటనే తమ చేతులు చాపి ఇంటిలోనికి లోతు గారిని చేర్చుకున్నారు. అంతేకాదు ఆ ఇంటి యొక్క ద్వారము కూడా అక్కడ ఉన్న ఎవ్వరికీ కనబడకుండా దొరకకుండా చేసినటువంటి ప్రస్తావన ఇక్కడ కనబడుతుంది. చాలా విచిత్రమైన విషయం ఇది. కేవలము దైవ కార్యము కాకపోతే ఇటువంటి సంఘటన జరగదు. ఎందుకనంటే మనకు ఎక్కడైనా ఒక స్థలాన్ని తడివి చూసుకోవాలంటే పూర్తిగా విజువల్లీ ఛాలెంజ్డ్ పీపుల్కి కూడా వాళ్ళు కాస్త అలా తడుముకొని ఏ వస్తువు ఎక్కడ ఉందో, ఇక్కడ గుమ్మం ఉందో లేదో, వెళ్ళే మార్గమో కాదో, ఎవరైనా ఒకవేళ తమకు ఎదురొస్తున్నారా, ఏమైనా అడ్డంగా ఉన్నాయో చూసుకుంటూ ఉంటారు, ఏదో స్టిక్ పట్టుకునో చేతులతో. కానీ ఆరోగ్యకరంగా ఉన్నటువంటి మనుషులందరూ ఆ ఇంటి చుట్టూ ఉన్నారు. ఏ ఒక్కరు కూడా ఆ ఇంట్లోనికి వెళ్ళే ద్వారాన్ని కనుగొనలేకపోయారు. చూడండి, అంతమంది జనులు ఆ ద్వారం కనుగొనలేక విసిగిపోయే వరకు కూడా వారిని ఆ స్థితిలోనికి దేవదూతలు అప్పగించారు. కారణం లోతును కాపాడటం అనేది, లోతుకు తాము ఆశ్రయంగా ఉండటం అనేది ఆ దేవదూతల యొక్క ఆలోచన. ఆ తదుపరి 4వ ఆలోచన మనం గమనిస్తే 12-15 వచనాలలో లోతు గారిని వారు హెచ్చరిస్తూ ఉన్నారు. హెచ్చరిక అక్కడ సంభవించబోయేటువంటి కార్యాన్ని గురించి ఆయనకు తెలియపరిచి, ఇప్పటి వరకు ఆ మాటలు చెప్పలేదు వారు. ఆతిథ్యం కూడా అయిపోయింది. ఎందుకు వచ్చారో తెలియదు, ఎప్పటి వరకు ఉంటారో తెలియదు. కానీ ఈయనిచ్చినటువంటి ఆతిథ్యం ద్వారా తమను కాపాడటానికి తన ప్రాణాన్ని ఆయన విడిచిపెట్టడానికి కూడా వెనుతీయకుండా తన కుమార్తెలను కూడా ప్రత్యామ్నాయంగా ఉంచటానికి ఆయన చూపిన ధైర్యం వలన, ఆ ఆత్మీయత వలన వీరు ఇప్పుడు లోతుకు మేలు చేయటానికి ఆలోచన చేస్తున్నారు. ఆయన హెచ్చరిస్తూ ఉన్నారు. 12-15 వచనాల్లో మనం ఇక్కడ గమనిస్తే, ఇక్కడ నీకు మరి ఎవరు ఉన్నారు? నీ అల్లుని, నీ కుమారులను, నీ కుమార్తెలను, ఈ ఊరిలో నీకు కలిగిన వారిని అందరినీ వెలుపలికి తీసుకుని రమ్ము. మేము ఈ చోటు నాశనము చేయవచ్చతిమి. వారు వచ్చిన పని వెల్లడిపరుస్తూ లోతుకి ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన అవకాశం. ఆయన మాత్రమే కాదు, ఆయన భార్య, కుమార్తెలు, ఒకవేళ ఇంకా బంధువులు ఎవరైనా ఉంటే, కుమారులు ఉంటే, అల్లుళ్ళు ఉంటే, వారిని అందరినీ, వారు మాత్రమే కాదు, బహుస్పష్టంగా ఇక్కడ ఉన్నటువంటి మాట 12వ వచనంలో నీకు మరి ఎవరున్నారు అని అడుగుతూ, నీ అల్లుని, కుమారులు, కుమార్తెలు, ఈ ఊరిలో నీకు కలిగిన వారిని అందరినీ, ఒకవేళ ఎవరన్నా స్నేహితులుగా ఉంటే, పరిచయస్తులుగా ఉంటే, ఎవరైనా సరే ఇప్పుడు ప్రాణాలు పోగొట్టుకుని నశించిపోకూడదని నువ్వు ఆశపడితే, నీకు సన్నిహితంగా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా తీసుకుని బయలుదేరచ్చు. లోతు గారికి ఈ హెచ్చరిక ఇవ్వబడినప్పుడు వెనువెంటనే ఆయన ఆ చుట్టుప్రక్కలకి వెళ్ళాడు. ఊరంతా తిరిగి వస్తున్నాడు. 14వ వచనంలో మనం చూస్తాం, లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనై ఉన్న తన అల్లుళ్ళతో మాట్లాడి, లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడని చెప్పాను. అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయువాని వలె ఉండెను. బహుశా అల్లుళ్ళు మాత్రమే కాదు, నేను అనుకుంటాను అక్కడ తనకు పరిచయస్తులు, ఇరుగు పొరుగు వారు ఎవరున్నా సరే వారిని అందరినీ కూడా లోతు గారు ఖచ్చితంగా పిలిచే ఉంటాడు.
దేవదూతలు చెప్పినటువంటి మాట ఇది. నీకు ఎవరెవరు కలిగి ఉన్నారో, నీకు తెలిసిన వారు ఎవరు, నీ వారు నువ్వెవరిని అనుకుంటున్నావు, వారందరినీ కూడా నువ్వు తీసుకుని రా. ఎంత అద్భుతమైన అవకాశం ఇది. అందుకని ఆయన బయటకు వెళ్ళి ప్రతి ఒక్కరిని పిలుస్తూ తన అల్లులతో మాట్లాడుతూ ఉంటే వారి యొక్క ఉద్దేశంలో లేదా ఆయన పిలుస్తున్న వారందరి ఉద్దేశంలో ఎలా ఉన్నట్టయినా ఎగతాళి చేసేవాని వలె ఉంటాడు. ఈ రోజున మనం చూస్తాం, అనేక మంది దేవుని యొక్క రాకను గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు వాస్తవంగా ఎగతాళి చేస్తూ ఉంటారు కదా. ఎవరినైనా బైబిల్లో మీరు గమనించండి, ఎవరినైనా అయ్యా మీరు అంచె దినాన్ని ప్రకటన చేయండి, నేను పలానా రోజున వచ్చినప్పుడు ఆ సూచన మీరు తెలిసిన ఆ రోజు ప్రకటన చేయమని ఎవరికని చెప్పారా? ఎవరికని చెప్పారండి? ఎవరైనా చేయొచ్చు, సువార్థికులు అనబడిన వారు, పాస్టర్లు అనబడిన వారు అని చెప్పారా ఎక్కడైనా? సమీపంగా ఉంది, అది తెలుసుకోమని మాత్రం ప్రకటన చేయాలి. అంతేగాని ఈరోజు వచ్చేస్తున్నాడు. ఈ మధ్య ఒకడెవడో చెప్తున్నాడు, ట్రంప్ గారి అల్లుడా కొడుకు ఎవరో అంత్యక్రీస్తు అని ఒకటి చెప్తున్నాడు, సోంబేరి. ఎంత భయంకరం! వీళ్ళకి ఎలా చెప్తారు? దేవుడు వచ్చేసి చెప్తారా ఇలాగ లోతు గారితో మాట్లాడినట్టుగా, అబ్రహాం గారితో అర్థం కాదు మనకి. చాలా భయంకరంగా ప్రవచనాలు అనుకుని చెప్పేస్తూ ఉంటారు. ఈరోజు దేవుని రాకడని చెప్తూ ఉంటారు. ఎంత భయంకర అబద్ధాలో మనం గుర్తుపట్టుకోవాలి. దేవుడు ఎవరికి కూడా ఎప్పుడు ఈ అంచెదనం ఈరోజు వచ్చేస్తుందని చెప్పాయా అని చెప్పలా. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి, వాళ్ళు ఎంత గొప్పవారైనా సరే, తమకు తాము, తమ దృష్టిలో తాము, వాళ్ళు ఏం చేయాలంట, ఆ దినాలు సంభవించినప్పుడు పారిపోవాలి కదా. నిలబడి పెద్ద హీరోలాగా అలా చూడకూడదు, పారిపోవాలి, కొండలకు పోవాలి కదా. యేసయ్య చెప్పినటువంటి మాటలే కదా మనం లెంట్ సీజన్లో ప్రత్యేక జ్ఞాపకం చేసుకుంటాం. ఆ దినములు సమీపించినప్పుడు, ఈ సూచనలు మీరు చూస్తున్నప్పుడు మీరేమవ్వాలి? పారిపోవాలి, కొండలకు పోవాలి. చలికాలంలో ఆ దినం సంభవించకూడదని మీరు ప్రార్థన చేసుకోవాలి. ఒకరు ఒకరు సిద్ధపరచుకునేటట్లుగా హెచ్చరించుకోవాలి. ఆ సూచనలు సంభవిస్తే పారిపోవటమే కానీ ఇదిగో నాకు తెలుసు అని చెప్పటం కాదు. ఆ మాటలు ఎక్కడ బైబిల్లో ఎవరికి కూడా ప్రభు ఉద్దేశించి చెప్పలేదు. ఇక్కడ లోతు దగ్గర మాట్లాడుతున్నప్పుడు ఆయన ఇచ్చిన హెచ్చరికలో మనం గమనిస్తే అందరినీ కూడా తీసుకుని పారిపోవాలంట. కానీ ఆయన ఏమైపోయాడు? ఎగతాళి చేసేవాడు అయిపోయాడు వారి దృష్టిలో. ఎందుకంటే లోకమంతా చాలా బాగుంది, తమకు ఏది నచ్చినా చేయగలుగుతున్నారు సొదొమ గొమొర్రాల వాళ్ళు. దేవుని భయం ఏమాత్రం లేదు, నైతిక విలువలు లేవు. అటువంటి భయంకరమైన విశృంఖలమైన జీవితానికి అలవాటు పడినటువంటి వారు, అటువంటి వారికి ఏది నచ్చితే, ఏం చేయాలనిపిస్తే అది చేసేటువంటి వారు, వారి దృష్టికి దేవుని యొక్క మాటలు కూడా ఎగతాళిగా ఉంటున్నాయి. ఆయన దూతలు వచ్చి హెచ్చరిస్తూ ఉంటే, ఆ దూతలు పంపినటువంటి లోతు గారు ఆ చుట్టుప్రక్కల వారిని హెచ్చరిస్తూ ఉంటే, తన అల్లుల్ని హెచ్చరిస్తూ ఉంటే అది ఎగతాళిగా కనబడుతుంది. గమనించండి, ఈరోజు క్రైస్తవ సంఘం కూడా కొంతమంది దృష్టిలో ఎగతాళి అయిపోతూ ఉన్నాం. మన విశ్వాసం సరిచేసుకోవాలి. 16-17 వచనాల్లో ప్రధానమైన ఆలోచన కనికరమును గురించి మనం ఇక్కడ చూస్తున్నాం. వారు రాకపోయినా, ఈయనను ఎగతాళి చేసిన 16వ వచనంలో ఆ లోతు గారి ఆలస్యం చేస్తున్న విషయాన్ని చూసి కూడా యెహోవా ఆయన మీద కనికరపడుతున్నాడట. చూడండి, అతడు తడవు చేసెను, అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకుని వచ్చి ఆ ఊరి బయట ఉంచిరి. ఇక బలవంతంగా వారిని చేతులు పట్టుకునే బయటకు తీసుకుని వచ్చి ఆపద నుంచి బయట పెట్టవలసినటువంటి పరిస్థితి ప్రభు యొక్క దూతలు తీసుకుంటూ ఉన్నారు. ఎంత మహాకనికరం! ఈ కుటుంబానికి క్షేమం ఇవ్వాలని మాత్రమే కాదు, గ్రహించుకుంటే ఆ రోజున ఆ సొదొమ గొమొర్రాల వాళ్ళందరూ కూడా బయటికి రావచ్చు కదా. లోతు గారి మాట వింటే వారందరూ బయటికి రావచ్చు, కానీ వారు బయటికి రావటం లేదు. దేవుని యొక్క ఉన్నతమైన కనికరము ఇక్కడ చివరకు లోతు గారి విషయంలో ఆయన అనుకూలపరుస్తూ ఉన్నారు.
18-22 వచనాల్లో 6వ ఆలోచన మనం చూస్తాం. అక్కడ ఈ వెళ్ళమని చెప్పి ఊరి బయట లోతుగా ఆయన కుటుంబాన్ని నిలవబెట్టిన తరువాత ఆయన ఆ దూతలతో మాట్లాడుతూ చెప్పుకుంటూ ఉన్న మనవి కనబడుతూ ఉంది. మనవి ఏంటి? ఆ మనవి అంటే ఆ పర్వతానికి పారిపోమని చెప్తున్నటువంటి తలంపు, అది దూరము గనుక నేను వెళ్ళలేను, నేను ఒకవేళ మధ్యలోనే చనిపోతానేమో అనుకుంటూ ఉన్నాడు లోతు గారు. చూడండి, ఇంతటి విశ్వాసి, దేవుని యొక్క కనికరం కలిగినటువంటి వాడు, అప్పుడు ఉన్నటువంటి సమయంలో అప్పటి ఆపదలో ఎలాగో ఆలోచన చేస్తున్నాడు. అసలు ఈ పట్టణాలు నశింపచేస్తున్నానంటే ఇంటి నుంచి బయటికి రావడానికి ఇష్టపడటం లేదు ఈయన. ఆ పట్టణంలోనూ అని పిలిస్తే వారు రాలేదు కనుక ఈయన కూడా అక్కడే ఉండిపోవాలా, ఇంకా ఎవరైనా వస్తారా తనతో పాటు అంటూ ఇంకా ఆలస్యం చేస్తున్న వ్యక్తి కేవలం దేవుని కనికరము ద్వారా ఆ అగ్నిగంధకాల నుంచి తప్పించుకుని బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన అనుకుంటున్నాడు, తన ప్రాణం మీద తాను శ్రద్ధ వహిస్తున్నాడు. అక్కడ వరకు వెళ్ళే లోపల నేను చనిపోతానేమో, కాబట్టి ఇదిగో సమీపంలో ఉన్న ఆ చిన్న ఊరికి నేను వెళ్ళేటట్లుగా నాకు దయ చూపించు, నాకు అనుమతి ఇవ్వు. వాస్తవంగా ఈ నా చిన్న ఊరు కాదు, ఆయన చూపించిన పర్వతానికి వెళ్ళటం అనేది పెద్ద విషయమేమీ కాదు. అది ఎంత దూరమైనా సరే ప్రభు తీసుకుని వెళ్తారు, అక్కడ ఆయనను ఉంచుతారు. కానీ లోతు ఆ క్షణంలో, ఆ సందర్భంలో చాలా క్షణికంగా ఆలోచన చేస్తూ ప్రభు దగ్గర మనవి చేస్తున్నారు. అయినప్పటికీ ప్రభు దాన్ని కూడా అంగీకరించి ఈయన అడిగినటువంటి మనవిని నెరవేర్చి సమీపంలో, అత్యంత సమీపంలో ఉన్న ఆ చిన్న ఊరు సోయర్ అనబడిన ఆ చిన్న ఊరుకు అతను వెళ్ళటానికి అనుమతించి ఆ ఊరు నశింప చేయకుండా, వాస్తవంగా ఆ ఊరు కూడా ఈ అగ్నిగంధకాల వేయడం వలన నశించిపోవాలి. చాలా సమీపంలో ఉన్నటువంటి స్థలం. ఒక చిన్న మంట ఇక్కడ వేసామనుకోండి, ఆ మంట ఏదో ఆ స్థలంలో ఉన్నదాన్ని కాల్చడం కాదు, ఆ సమీపంలో ఉన్న దాని మీద కూడా ఆ వేడి ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఆ వేడికి కాలిపోయేవి, కరిగిపోయేవి ఉన్నాయనుకోండి, వాటినన్నింటినీ అది అట్రాక్ట్ చేస్తుంది, కాల్చివేస్తుంది. అటువంటిది పరలోకం నుంచి అగ్ని దిగి వచ్చి యెహోవా సన్నిధి నుంచి ఈ భూమి మీద పట్టణాలను నాశనం చేస్తుంటే అత్యంత సమీపంగా నా సోయరు కూడా శిక్షించబడవలసిందే. కానీ లోతును అక్కడికి చేర్చి ప్రభు లోతు ద్వారా ఆ గ్రామాన్ని కూడా కాపాడుతూ ఉన్నారు. ఆ తదుపరి 23-29 వచనాలు మనం చూస్తే 7వ ఆలోచన, అక్కడ లోతు భార్య యొక్క నిర్లక్ష్యం జ్ఞాపకం చేయబడుతూ ఉంది. దేవుని యొక్క మాటను ఆమె నిర్లక్ష్యం చేసి ఎంతగా ప్రభు వారి మీద, ఆ కుటుంబం మీద కనికరం చూపుతూ ఉన్నా, సోయరుకు వెళ్ళేసరికి తెల్లవారిందని చెప్పిన తర్వాత ఈ మాటలు వ్రాయబడ్డాయి. కానీ సోయరుకు వెళ్ళే ముందుగానే ఆ మార్గములోనే లోతుగారి భార్య అయితే వెనుతిరిగి చూచి ఉప్పు స్తంభంగా మారిపోయింది. ఇక ఆమె ఉప్పు స్తంభం అయిందా, వస్తుందా రాలేదా, ముందు ఉండి నడిపిస్తున్న లోతుగారు చూసుకోలేదు. యూదుల ఆలోచనలు ఎలా ఉంటారనంటే, ముందు తండ్రి, చివర తల్లి, మధ్యలో పిల్లలు ఉంటారు. ఎక్కడైనా ప్రయాణంలో వెళ్ళినప్పుడు, యెరూషలేముకు దేవాలయానికి యాత్రకు వెళ్ళినప్పుడు వారు వెళ్ళేటువంటి క్రమం మధ్యలో బిడ్డలను పెట్టుకుంటారు. ముందు తండ్రి, వెనకాల తల్లి, ఆ క్రమంలో వెళ్తారు. ఈవెన్ ఇంట్లో పండుకున్నప్పుడు తల్లి తండ్రి అటు ఇటు పండుకుంటే పిల్లలు మధ్యలో పండుకుంటారు. అటువంటి క్రమంలో వీరి యొక్క ప్రయాణంలో ఇక్కడ చివర ఉన్నటువంటి ఆ లోతు భార్య ఏమవుతుందో ఎవరికి తెలియదు. తెల్లవారిపోయి ఆ సోయర్లోనికి వెళ్ళిన తర్వాత మాత్రమే వాళ్ళు ఏంటో గమనించుకుంటూ ఉన్నారు. చివర ఆలోచన మనం చూస్తే 30-38 వరకు ఉన్నటువంటి వాక్య భాగమును చాలా పర్యాయాలు ఈ మధ్యకాలంలో క్రైస్తవుల మీద జరిగేటువంటి దాడిలో కొంతమంది దుర్వినియోగం చేస్తూ ఉన్నటువంటి వాక్యం ఇది. ఆ మధ్యకాలంలో 1-2 వీడియోస్ నేను చూశాను. కొంతమంది సువార్థికులను ఆయా స్థలాల్లో పట్టుకుని వారిని బాధిస్తూ ఉన్నప్పుడు ఈ వృత్తాంతాలు తీసి చదివించి బైబిల్ని చింపించి దేవుని దూషింపచేసి చాలా భయంకరంగా దాడి చేస్తాము. బహుశా మనకు కూడా చాలా ఎబ్బెట్టుగా అనిపించేటువంటి ప్రస్తావన ఇది కదా.
ఆ సంతానాన్ని గూర్చిన ఆలోచన ఇక్కడ మనకు కనబడుతుంది 30 నుంచి 38 వచనాలు. అయితే ఆ జరిగినటువంటి ఆ ప్రక్రియను మనం పెద్దగా విశ్లేషించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఒక వాస్తవం ఏంటి అని అంటే, దేవుడు అట్లాగ చేయమని ఆ అమ్మాయిలకు కానీ లోతుకు కానీ చెప్పలేదు కదా. దేవుడు చేయించినటువంటి కార్యం కాదు అది. అందుకని మోయాబీయులు, అమ్మోనీయులు అనబడినటువంటి వారు శపితమైన జనాంగమే కానీ ఆశీర్వదించబడిన వారు కాదు. గమనించాలి. మనం చాలా మతోద్ధారకులాగా బయలుదేరుతాం, ఎవడికో సమాధానం చెప్పాలని చూస్తాం వీధుల్లో. వాళ్ళకు పాపం బైబిల్ తెలియదు, ఏదో రాసినటువంటి 4 మాటలను చూసి ఇదేదో వేరుగా ఉంది, ఇది తప్పు, బైబిల్ అంటున్నారు, ఈ దైవ గ్రంథం ఏంటని మాట్లాడతారు కొంతమంది. వాళ్ళకి మనం అసలు జవాబు చెప్పవలసిన బాధ్యత మనది కాదు. వాడి మీద జాలి పడాలి. అరే పాపం తెలియక ఏదో ఇలాగ అనుకుంటున్నాడు, దేవా వీడితో మాట్లాడండి అని దేవునికి మనం ప్రార్థన చేసుకోవాలి. మనం కాదు వాళ్ళతో మాట్లాడవలసింది, ప్రభువే మాట్లాడాలి. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ విషయం మనం దృష్టిలో ఉంచుకోవాలి. ఇది ప్రభువు చేయమన్నటువంటి కార్యం కాదు, ప్రభువు జరిగించిన కార్యం కాదు. కానీ వారికి తోచినట్లుగా ఆ యవ్వన కాలంలోని కుమార్తెలు వారు చేస్తున్న కార్యం. కనీసం తమ తండ్రి అయిన లోతుకు కూడా ఆ విషయం తెలియదు. గనుకనే ఆ మనుషులు, ఆ మోయాబీయులు, అమ్మోనీయులు అనబడినటువంటి వారు శపితమైన వారే కానీ ఆశీర్వదించబడిన వారు కాదు. కనుక ఈ అధ్యాయంలో మనం చూసినటువంటి ఈ 8 విషయాలు, మొట్టమొదట 3 వచనాలలో ఈ దూతలను ఆహ్వానించి ఆతిథ్యం చేసిన ప్రస్తావన, తర్వాత 4 నుంచి 9 వచనాల్లో రెండవ ఆలోచన, లోతు గారు దూతలకు ఆశ్రయాన్ని కలుగచేయటం, 10-11 వచనాల్లో మూడవ ఆలోచన, దూతల వలన లోతుగారికి ఆశ్రయం కలగటం, 4వ ఆలోచన 12 నుంచి 15 వచనాల్లో ఆ ప్రాంతాలను విడిచి వెళ్ళమని లోతుకి ఇవ్వబడిన హెచ్చరిక, 16-17 వచనాల్లో ప్రాముఖ్యంగా ఈ అధ్యాయం యొక్క మూల అంశము కనికరమును గుర్చిన ఆలోచన, 6వ ఆలోచన 18 నుంచి 12 వచనాలలో లోతుగారు మనవి చేసుకునేటువంటి ప్రస్తావన, అందువలన సోయరు రక్షించబడినటువంటి ప్రస్తావన, 7వ ఆలోచన 29 నుంచి 23 నుంచి 29 వచనాల్లో లోతు యొక్క భార్య నిర్లక్ష్యం, తర్వాత 30 నుంచి 38 వరకు ఆఖరి భాగంలో సంతానాన్ని గూర్చి లోతు యొక్క కుమార్తెలు తీసుకున్న ఆ స్వీయ నిర్ణయం, దానివలన 2 శపితమైన వంశాలు ఈ భూమి మీద ఉండేటువంటి చరిత్ర. దేవుని కృప మనకందరికీ తోడే ఉండునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన తండ్రి అయిన దేవుని సమాధానము, ప్రభు అయిన క్రీస్తు యేసు కృప వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండునుగాక. ఆమేన్.